మామ చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ అయితే ఉండకపోవచ్చు, కానీ దే వాంట్ టు ఇన్వెస్ట్. సో మ్యూచువల్ ఫండ్లో మనకి మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లేకపోతే లార్జ్ క్యాపా ఏ సెలెక్ట్ చేసుకుంటే బెటరో నేను క్విక్గానే నీ 1 minute రీలో చెప్తాను మామ. ఏం లేదు, మనీ కంట్రోల్లోకి వెళ్ళండి. మనీ కంట్రోల్లోకి వెళ్ళినాక ఇక్కడ సింపుల్గా ఇక్కడ మ్యూచువల్ ఫండ్ల ట్యాబ్లోకి వెళ్ళినాక ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్రాకర్కి అయితే వెళ్ళండి. పర్ఫార్మెన్స్ ట్రాకర్కి వెళ్ళినాక ఇక్కడ మనకి లార్జ్ క్యాపా, స్మాల్ క్యాపా అన్నీ ఉంటాయి. సో లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోండి. లార్జ్ క్యాప్లో ఇక్కడ చూసుకోండి. సో మినిమం మనం ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మోర్ దెన్ 5 years అట్లా లాంగ్ టర్మే ఉంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఇక్కడ దాని హిస్టరీ చూడండి. 5 years రిటర్న్ లార్జ్ క్యాప్లో మనకి 20, 18, 20. సో ఆన్ అండ్ యావరేజ్ 20% ఉంది మామ లార్జ్ క్యాప్లో. సో మనం ఇక్కడ స్మాల్ క్యాప్లో తీసుకుందాం. సో ఇది మిడ్ క్యాప్. సో ఇక్కడ మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ మిడ్ క్యాప్లో మనకి ఆన్ అండ్ యావరేజ్ 5 years యావరేజ్లో మనకి 30+ రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, 26, 30, 36, 30, 31, 28, 33. సో ఆన్ అండ్ యావరేజ్ అయితే మనకి